హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పుష్ప 2 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఏంటి సామే, సినిమా హిట్ అయిందా లేదా ఫ్లాప్ అయిందా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా అయితే నేను మూవీకి వెళ్ళాను. మూవీకి ఇక్కడ నావలూరు దగ్గర ఏజిఎస్ మాల్కి వెళ్ళగానే జనాభా అంతైతే అనిపించలేదు, అంతగా లేరు. సో ఈ మూవీకి 1000 కోట్లు 2000 కోట్లు వస్తుంది అనుకున్నా. సో దాని తర్వాత మన షో టైం అయితే అయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళాను. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా తెలిసిందే కదా, అది అడ్వర్టైజ్మెంట్స్ అవి వస్తాయి. సో వచ్చేటప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఏంటి, మన పుష్ప 2 మూవీ టికెట్ తీసుకుంటే కాంబో ఆఫర్, ఏదో పాప్కార్న్ అని, ఏదో చిన్న సమోసా అని, అవి ఇవి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సినిమా అనేది ఎలా ఉండబోతుంది అనేది. సో ఇప్పుడు మనం ఇంకా రివ్యూలోకి వెళ్దాం. సో రివ్యూలోకి వెళ్తే అసలు పుష్ప 2 మూవీ అసలు ఎలా ఉండబోతుంది అంటే, మన పుష్పరాజ్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయ్యాడా, లేకపోతే మన షెకావత్ తన ప్లాన్స్ని అడ్డుకున్నాడా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఛాలెంజ్ ఏంటి, ఆ ఛాలెంజ్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, చివరగా మన షెకావత్ ఏమయ్యారు. సో ఈ పాయింట్స్ ఈ సినిమాలో ఉంటాయి. వీటితో పాటు సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయన్నమాట. ఎక్స్ట్రాడనరీగా పండించాడు సెంటిమెంట్ అయితే. మన అల్లు అర్జున్ సంగతి ఇంకా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బాగా చేశాడు. ఇంకా మనం దీంట్లో చెప్పుకోవాల్సింది పొలిటికల్ ఎంట్రీ దీంట్లో కావాలనే పెట్టాడు అని ఎంతమంది అయితే అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్కి అలాగే అల్లు ఫ్యాన్స్కి ఈ గొడవ వలన ఈ పాయింట్స్ అనేది వచ్చినాయా అంటే, మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు ఇప్పుడు ఎవరి గురించి, ఎవరిని ఉద్దేశించి అనేటివి ఇవన్నీ ఉంటాయి సినిమా అయితే ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. సరే, ఇంకా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి మనం 2 పార్ట్స్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ పుష్ప 1 కదా, అది కూడా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఆ మూవీ రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఫస్ట్ హాఫ్లో గమ్మగా పోయి సినిమాలో కూర్చొని నిద్రపోయినా ప్రాబ్లం, ఎందుకంటే అసలు ఏమీ ఉండదు సినిమా. కామ్గా సైలెంట్గా వెళ్ళిపోద్ది. బాడీ స్లాంగ్ కూడా అంతేం బాగాలేదు, స్లాంగ్ తగ్గట్టు డ్రెస్ కూడా సరిగ్గా లేదు. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ కోసం అయితే పోవలేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, గూస్ బంప్స్ అంటే మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా కాదు, గూస్ బంప్స్ తెప్పించిందంటే సినిమా మాత్రం. ఇంకా ఎవరెవరు ఎంత బాగా చేశారని చూస్తే, మన అల్లు అర్జున్, రష్మిక మందాన మరియు ఫయద్ మన ఐపీఎస్ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్లో, దాని తర్వాత రావు రమేష్, దాని తర్వాత మన అల్లు అర్జున్ చెల్లిగా అంటే బాబాయ్ కూతురు కలిసి ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. సో వీళ్ళకైతే స్కోప్ ఎక్కువ ఉంది, సూపర్. సో ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చిన స్కోప్ని, వాళ్ళకి ఇచ్చిన దాన్ని మాత్రం చాలా న్యాయం చేశారు. ఇంకా మన సుక్కు డైరెక్షన్ అయితే సెకండ్ హాఫ్లో ఎరగేసాడంటే, ఫైట్స్ కానీ డ్యాన్సెస్ కానీ డైలాగ్స్ కానీ పవర్ఫుల్గా ప్రతి ఒక్క డైలాగ్ మాత్రం అది మనం మెగా ఫ్యామిలీ గురించి మెగా ఫ్యామిలీ గురించి వచ్చిందేమో అని నాకు అనిపించింది. అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ గొడవ జరిగింది కాబట్టి, సో ఆ డైలాగ్ కూడా అలా అనిపించింది. ఒకవేళ గొడవగా జరగకుండా అందరూ బాగా కలిసిపోయింటే మాత్రం ఆ డైలాగ్ పెద్ద అనిపించడం. సో ఇప్పుడు ఎవడరా బాస్ అని ఒకటి ఏదో ఉంటే దాని గురించి బాగా ట్రోల్ అవుతుందన్నమాట. అంటే ఈ సినిమా పరంగా వచ్చుంటే ఓకే, కానీ అది కావాలనే పెట్టాడేమో అనేది అనిపించింది. అలాగే దీంట్లో పొలిటికల్ ఎంట్రీ బాగా పీక్స్లో వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆ పాయింట్ తీసుకురావడానికి కారణం ఏందో మనం లాస్ట్ అది ట్విస్ట్గా రివీల్ చేస్తాను. సో ఇంక మనం ఏ పాయింట్స్ చెప్పుకోవాలి, ఎమోషనల్గా సూపర్,
ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. సెకండ్ హాఫ్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మనం అల్లు అర్జున్ గురించి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ఏమైనా సపరేట్గా చెప్పాలా, ఎర్ర గేసింది డ్యాన్సు. సో ఆ 20 minutes ఏదైతే ఉంటుందో అది అమ్మవారి వేషం, అది ఎందుకు వచ్చింది ఏంటి అంతే. ఇవి ఈ రోమాలు నెక్క పొడుచుకుంటాయి అంతే. అంత గూస్బంప్స్ సీను. ఆ డ్యాన్స్ వేయడం కానీ, ఆ డైలాగ్ డెలివరీస్ కానీ, దాని తర్వాత రష్మిక మందాన డైలాగ్స్ కానీ హార్ట్ టచింగ్ అంతే. హార్ట్ టచింగ్. మనోడు అల్లు అర్జున్ ఎంత ఇదిగా కానీ ఒకదానికి బాధపడతా ఉంటాడు. సో అది ఎందుకు బాధపడతాడు ఏంది ఆ ఎమోషన్ ఏంటి ప్రతిదీ సూపర్గా పండించాడు. ఈ సినిమాలో నేను ఏ పాయింట్ రివీల్ చేయదలుచుకోవాలా, ప్రతిదీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మీకు ట్విస్ట్లు అసలు క్యాక్ అంతే. క్యాక్ పిక్చర్ సెకండ్ హాఫ్ మాత్రం. మన షెకావత్ కానీ ఇదంతా షెకావత్ ఏమయ్యాడు అనేది, ఆ ఛాలెంజ్ గెలిచాడా లేదా అనేది ఈ మాత్రం ఖచ్చితంగా మీరు మూవీలో చూడాల్సిందే. అసలు నేను చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ సినిమా థియేటర్లో కూర్చున్నంతసేపు ఈ సినిమాకి ఎందుకు వచ్చాక బాబు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము రేపేశాడు. ఇంకా మనం చెప్పుకోవాల్సింది పుష్ప 1 దీనికంటే బెటరా అని చూసుకుంటే, పుష్ప 1లో నీకు గ్రాఫిక్స్ అంతగా ఉండవు. అంతా ఏంటంటే నీకు మన కళ్ళకు కట్టినట్టుగా ఒక కామన్ మ్యాన్, ఒక కూలీ ఎలా అయితే ఉంటాడో అలా చూపించాడు. ఇక్కడ పుష్ప 2కి వచ్చేసరికి ఏమైందంటే నీకు గ్రాఫిక్స్ ఎక్కువైంది. గ్రాఫిక్స్ ఎక్కువయ్యంటే ఆయన స్మగ్లర్ పెద్ద అయిపోయాడు కదా. సో అందుకని గ్రాఫిక్స్ ఎక్కువయ్యాయి. గ్రాఫిక్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతాయి, మనకి గ్రాఫిక్స్ లాగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ అయితే ఫుల్ గ్రాఫిక్స్ అనమాట. ఫైట్ కూడా గ్రాఫిక్స్, మొత్తం అన్ని గ్రాఫిక్స్ ఓవర్గా అనిపించింది కొంచెం. అదే పుష్ప 1లో న్యాచురల్గా సూపర్గా అనిపించింది. అదే తేడా. రెండు అయితే బాగానే ఉన్నాయి, రెండు గుడ్. పుష్ప 1 వచ్చి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్గా ఉంటాయి. బట్ పుష్ప 2కి వచ్చే లోపల ఫస్ట్ హాఫ్ డల్, సెకండ్ హాఫ్ హిట్. అది ఇంకా మీరు సినిమా హిట్టా ఫ్లాపా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా చూస్తే సినిమాకి 600 పెట్టి వెళ్ళడం వర్త అంటే వర్త్ అయితే అసలు కాదు. సో మామూలుగా సినిమాకి ఎంతైతే పెట్టగలమో ఆ 200 రూపీస్, ఆ 250 అంతకు మించి అయితే సినిమా అయితే వర్త్ కాదు. సో టోటల్గా ఈ సినిమాకి మహా అంటే ఇప్పుడు ఎంత కింద మీద గించుకున్నా ఒక 500 కోట్ల కంటే ఎక్కువ రావు. సో ఇది నా రివ్యూ. ఇంకా ప్రొడ్యూసర్లు అంతా ఇంత అని చెప్పుకుంటే మనం మనమేం చేయలేము. ఇంకా అంతకు మించి సినిమాలు ఏం లేదు. ఇంకా సినిమాలో మనం లాస్ట్ ఒక పాయింట్ చెప్పుకున్నాం చెప్పాను కదా, అదేంటంటే జనరల్గా అందరూ పుష్ప 2తో సినిమా పుష్ప 2 ద రూల్ అంటే మొత్తాన్ని శాసించేస్తాడు. సో దీని తర్వాత మనకి ఒక పొలిటికల్ క్యారెక్టర్ ఎంట్రీ అవుద్ది. సో లాస్ట్ ఫైట్ ఇది అయిపోయిన తర్వాత ఎండ్ అయిపోద్ది అనుకున్నాం. కానీ అక్కడ మళ్ళీ ఒక పాయింట్ తీసుకొని ఇంకొక పార్ట్ చేయడానికి మన సుకుమార్ సిద్ధమైపోయాడు. అది పుష్ప జెట్ అని. సో ఇది దీంట్లో ట్విస్ట్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మీకు సినిమా ఏమనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. నాకైతే ఇలా అనిపించింది. ఎవరైనా సినిమాకి వెళ్ళే ముందు ఒకసారి మన మూవీ రివ్యూ చూసేసి వెళ్ళండి. మీకు ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం అయితే వస్తుంది. సో మరి మీరు చూసిన తర్వాత కూడా మీకు ఇలా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.